వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఇక్కడ అనాలిసిస్కి నేను ఒక టైటిల్ పెట్టినాను, అమిత్ షా గారు నన్ను కాపాడండి, కేంద్రానికి జగన్మోహన్ రెడ్డి విజ్ఞప్తి అని చెప్పేసి కూడా నేను టైటిల్ పెట్టడం జరిగింది. ఆ అంశం గురించే ఈరోజు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే ఆ టైటిల్ పెట్టడానికి ఒక రీజన్ ఉంది. జగన్మోహన్ రెడ్డి లేటెస్ట్గా ఆయన వైపు నుంచి, ఆయన పార్టీ వైపు నుంచి, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న తలసిల రఘురాం ఈరోజు స్పందించారు. ఆయన భద్రతకు సంబంధించి, జగన్మోహన్ రెడ్డి భద్రతకు సంబంధించి జగన్మోహన్ రెడ్డికి Z+ సెక్యూరిటీ కల్పించాలి అని చెప్పేసి ఆయన కేంద్రానికి, ప్రత్యేకించి హోమ్ మినిస్టర్గా ఉన్న అమిత్ షాకి ఆయన లేఖ రాయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ఇటీవల భద్రతా వైఫల్యాలు కనిపిస్తూ ఉన్నాయి అని చెప్పి వాటిని హైలైట్ చేసే ప్రయత్నం కూడా చేశారు. జగన్మోహన్ రెడ్డికి సంబంధించి గుంటూరు పర్యటన కానీ, అదేవిధంగా ఇది అంబటి రాంబాబు ఇంటికి వచ్చారు ఆయన పరామర్శించడానికి వాళ్ళ ఫ్యామిలీని. ఆ తర్వాత 2 రోజుల గ్యాప్తోనే మళ్ళీ జోగి రమేష్ ఇంటికి కూడా వెళ్ళారు. ఈ 2 పర్యటనలో భద్రతా వైఫల్యాలు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. సుదీర్ఘంగా జగన్మోహన్ రెడ్డి యాత్ర చేస్తూ ఉంటే రోడ్ల మీద ఎవరెవరో వచ్చి ఆ యాత్రలో యాడ్ అవుతూ ఉన్నారు, ఎటు నుంచి ఎవరు వస్తారో తెలియట్లేదు. అనదైనా ఒక అంబులెన్స్ కానీ, ఒక ఫైర్ సేఫ్టీ వెహికల్ కానీ ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి వెంట కనిపించట్లేదు అని చెప్పి ఆయన లెటర్ రాశారు. నిజానికి జోగి రమేష్ ఇంటికి వెళ్ళినప్పుడు అంబులెన్స్ కానీ అవి లేవనే వార్తలు వస్తున్నాయి కానీ, బట్ అంబటి రాంబాబు ఇంటికి వచ్చినప్పుడు అవి ఉన్నాయి. ప్లస్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డికి థ్రెట్ ఉందని మాకు భయం వేస్తూ ఉంది, ఎటువైపు నుంచి అయినా ఏదైనా ఆయనకి ప్రాణహాని జరిగే అవకాశం ఉంది, అందుకని దయచేసి జగన్మోహన్ రెడ్డికి మాజీ ముఖ్యమంత్రి హోదాలో, ఒక పార్టీ అధినేత హోదాలో ఆయనకు Z+ సెక్యూరిటీ కల్పించండి అని చెప్పేసి తలసిల రఘురాము కేంద్రానికి లేఖ రాయడం జరిగింది. అది కూడా అమిత్ షాని ఉద్దేశించి. ఈరోజు తలసిల రఘురాము ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు, ఎమ్మెల్సీగా కూడా పనిచేస్తూ ఉన్నారు. అంతేకాదు ఆయన సీఎం జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నా, ప్రతిపక్ష నేతగా ఉన్నా, ఆయన ప్రోగ్రామ్స్ అన్నీ, ఆయన టూర్ షెడ్యూల్స్ అన్నీ కూడా ఈయనే ప్లాన్ చేస్తుంటారు తలసిల రఘురాం. నికార్సైన వైఎస్ఆర్సీపీ కార్యకర్త, జగన్మోహన్ రెడ్డికి ఒక మంచి స్ట్రాంగ్ ఫాలోయర్ కూడా ఆయన. విజయవాడకి చెందిన వ్యక్తి, ఎప్పటి నుంచో ఆ పార్టీకి ఒక క్లోజ్ అసోసియేట్గా ఉన్నారు. ఆయన పేరుతోని ఈ రోజున హోమ్ మినిస్టర్ కేంద్రానికి అయితే లేఖ వెళ్ళింది. అయితే కేంద్రం ఈ అంశం మీద ఎలా స్పందిస్తుంది అనేది మనం పక్కన పెడితే, ఈ లేఖ రాసిన తర్వాత నాకే కొన్ని అనుమానాలు వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి భద్రతకు ఇంత హఠాత్తుగా ఇప్పటికిప్పుడు వచ్చిన ముప్పేంటి అనేది అర్థం కావట్లేదు నాకు. ఎవరైనా జగన్మోహన్ రెడ్డి ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక పార్టీ అధినేత కాబట్టి ఆయన భద్రంగానే ఉండాలి, ఆయన భద్రత కూడా చాలా గట్టిగానే ఉండాలని అందరూ కూడా కోరుకుంటారు. ఎవరైనా నేనైనా ఇంకెవరైనా కూడా. అంతేగాని మనుషులకు హాని జరగాలి ఆ స్థాయిలో ఉన్న వ్యక్తులు కానీ ఎవరు కూడా కోరుకోరు. సో అలాంటిది ఈరోజు జగన్మోహన్ రెడ్డికి భద్రతకు కొత్తగా వచ్చిన ముప్పేంటి అనేది ఎవరికి కూడా అర్థం కావట్లా. అంటే ఇక్కడ అంబటి రాంబాబు ఇంటి మీదకి టీడీపీ క్యాడర్ వెళ్ళింది, జోగి రమేష్ ఇంటి మీదకి వెళ్ళింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇంటి మీదకి కూడా టీడీపీ క్యాడర్ వస్తుంది అనుకుంటున్నారా? అది వాళ్ళ ఉద్దేశమా? అది మెన్షన్ చేయాల్సి ఉంది తలసిల రఘురాము. ఇక్కడ ఇంకా దీనిలో కూడా ఒక కామెడీగా అనిపించిన అంశం ఏంటంటే, నాకు జగన్మోహన్ రెడ్డి ఈ రోజున సుదీర్ఘంగా యాత్రల పేరుతో, పరామర్శల పేరుతోని యాత్రలు చేస్తున్నా, ఓదార్పు పేరుతోని హడావిడి చేస్తానా, వీరంగా ఏదైతే బైక్ ర్యాలీలతోని, అదేవిధంగా స్టంట్లతోని వాళ్ళ క్యాడరు, ఆయన ఫాలోయర్స్ నడి రోడ్డు మీద సామాన్య ప్రజలకు ఇబ్బంది కలిగేలాగా వ్యవహరిస్తా ఉన్నా, రోడ్డు మీద స్టంట్లు చేస్తూ ఉన్నా, ఇన్ని దారుణాలు చేస్తూ ఉన్నా, ఈరోజు ఆయన్ని చాలా భద్రంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే కాపాడుతూ వస్తుంది. చాలా అంటే చాలా భద్రంగా, చాలా బీభత్సంగా పోలీసులు ఇంకెక్కడ స్టేషన్లో ఉంటారో లేదో కానీ జగన్మోహన్ రెడ్డి పర్యటన అంటంతోనే పోలీసులు కూడా ఎక్కడికక్కడ మోహరించేసి జగన్మోహన్ రెడ్డి పర్యటనకు ఒక భద్రత కల్పిస్తోంది ప్రభుత్వం. అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే ఒక సెక్యూరిటీ ఈ రోజున. అలాంటి జగన్మోహన్ రెడ్డి భద్రతకు వచ్చిన ముప్పేంటి ఈ రోజున? జగన్మోహన్ రెడ్డి ఇన్ని పర్యటనలు చేశారు. ఈరోజు పర్టికులర్గా కొన్నే మనం హైలైట్ చేసే ప్రయత్నం చేద్దాం. ఒక రెంటపాళ్ళ పర్యటన, నా పార్టీ తరపున పనిచేసిన కార్యకర్తలు చనిపోయారని చెప్పేసి రెంటపాళ్ళ వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత బంగారుపాలెం వెళ్ళారు. రెంటపాలెం వెళ్ళినప్పుడు ఏం చేశారు ఈయన? తన పార్టీ కార్యకర్త అయిన సింగయ్య దాన్ని జగన్మోహన్ రెడ్డిని చూడడానికి అక్కడికి వస్తే, ఆయన పాపం ఆ తొక్కిస్లాట్లోని, ఆ గందరగోళంలోని తన కారు కింద పడిపోతే ఎక్కి తొక్కించుకుంటూ వెళ్ళిపోయారు ఆయన తలకాయ మీదకి. అసలు ఆ విజువల్ ఎంత డిస్టర్బింగ్గా ఉంటుంది. ఆ విజువల్ చూసిన వాళ్ళు ఎవరైనా సరే మన జన్మలో మర్చిపోగలమా? అంత డిస్టర్బింగ్ విజువల్ అది. సరే, జగన్మోహన్ రెడ్డి అప్పుడు చూడలేదు, చుట్టూ సెక్యూరిటీ, జనం మధ్యలో ఉన్నాడు కాబట్టి. తర్వాత అయినా ఆ సెంగయ్యకి కనీసం ఒక చిన్న ఓదార్పు మెసేజ్ చేసే ప్రయత్నం చేశారా? ఓదార్పు చూపిస్తా ఫ్యామిలీకి సంబంధించి వాళ్ళ ఫ్యామిలీని దగ్గరికి వెళ్ళి ఓదార్చే ప్రయత్నం చేశారా? తలకాయ మీద ఎక్కిస్తారు సెంగయ్య తలకాయ మీదకి. అప్పటికప్పుడు చనిపోయారు ఆయన స్పాట్ లో. ఇంకొక అతను కూడా చనిపోయారు అదే రోజున హార్ట్ స్ట్రోక్ తోని. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి బంగారుపాలెం వెళ్ళారు కొద్ది రోజుల తేడాతో. బంగారుపాలెంలో ఏం చేస్తారు? మామిడికి మద్దతు ధర లేదు, ప్రభుత్వం పట్టించుకోవట్లేదు మామిడి రైతులను అని చెప్పి బంగారుపాలెం వెళ్ళారు. బంగారుపాలెంలో ఈయన వెళ్ళక ముందే పక్కన ఉన్న తోటల్లో మామిడికాయలు అన్నీ వాడు 10 పైసలకో 20 పైసలకో వచ్చిన రేటుకి అమ్ముకునేవాళ్ళు ఈయన తొక్కించకపోతే. మొత్తం దారంట పోసుకుంటా వెళ్తుంటే జగన్మోహన్ రెడ్డి తొక్కించుకుంటా వెళ్ళారు వాటిని. ఇదేం అరాచకం.
సో ఈ 2 పర్యటనలు చూసాం. ఈ 2 పర్యటనలో జగన్మోహన్ రెడ్డి లాండ్ ఆర్డర్ను వైలేట్ చేసినట్టే. పోలీసులు ఎక్కడికి వెళ్ళినా మీరు ర్యాలీలు చేయొద్దు, మీరు ఎక్కడికి వెళ్ళినా మీరు మొత్తం మందిని వెంటేసుకొని రావద్దు, కూడలలో గుమికూడొద్దు అని చెప్పి ఎక్కడికక్కడ వారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతున్నాయి కాబట్టి. నర్సీపట్నం వెళ్తే జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీల అంశంలో పీపీపీ మోడల్ని వ్యతిరేకిస్తూ అక్కడ మొత్తం వెళ్ళి ఆయన వెళ్ళిన చాపర మీద పడిపోయారు. మొత్తం జనమంతా అది పగిలిపోయి అద్దాలు కూడా పగిలిపోయిన పరిస్థితి ఉంది. ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎవరి మీద పడతారు? వచ్చి ప్రభుత్వం మీద పడతారు. లాస్ట్ టైం కోడికత్తి స్వయంగా వాళ్ళే ప్లాన్ చేసుకొని స్వయంగా శ్రీనివాసరావే వచ్చి జగన్మోహన్ రెడ్డి టెస్ట్ చేద్దాం, ఆయనకి సానుభూతి వస్తుందేమో అని చెప్పి ట్రై చేస్తే దాన్ని ఒక పెద్ద డ్రామాగా చిత్రీకరించి చంద్రబాబు నాయుడే దగ్గరుండి జగన్మోహన్ రెడ్డిని పొడిపించే ప్రయత్నం చేస్తారన్నట్టుగా ఒక సీన్ క్రియేట్ చేశారు. వివేకానంద రెడ్డిని తన సొంత బాబాయిని తన సొంత కాన్స్టిట్యున్సీలోని తన సొంత ఇంట్లో తన సొంత కంచుకోటలోని తన సొంత బాధంలో చంపేస్తే ముందు గుండెపోటు అన్నారు, తర్వాత గొడ్డలిపోటు అన్నారు, తర్వాత చంద్రబాబు నాయుడు చేతిలో కత్తి పెట్టారు. సో దేనికైనా సాధ్యం, వీళ్ళు ఏదైనా చేయగలరు. కాబట్టి ఈ రోజు ఆయన ప్రతిపక్షంలో ఉన్నా సరే గతంలో తప్పులు రిపీట్ కాకుండా చంద్రబాబు నాయుడు సర్కారు మాత్రం ఆయనకు అడుగడుగునా భద్రత ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. ఎంత భద్రత ఇస్తా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబు ఇంటికి కరెక్ట్గా అరగంటలో రావచ్చు తాడేపల్లి నుంచి, ఎంత ట్రాఫిక్ ఉన్నా కూడా. అదేవిధంగా జోగి రమేష్ ఇంటికి వెళ్ళాలంటే ఇబ్రహీంపట్నం తాడేపల్లి నుంచి 20 minutesలో వెళ్ళొచ్చు ఆయన క్యాన్వాయ్లో. కానీ జగన్మోహన్ రెడ్డి ఇదొక 6 గంటలు చేశారు, అంబటి రాంబాబు ఇంటికి అదొక 5 గంటలు చేశారు. అయినా సరే అంత ఓర్పుగా దారి పొడుగునా ఎక్కడికి టోల్ ప్లాజాలు బ్లాక్ చేస్తున్నా, ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అవుతున్నా వాళ్ళందరినీ కూడా పోలీసులు పంపించే ప్రయత్నం చేశారు. కానీ వైఎస్ఆర్సీపీ క్యాడర్ని ఎక్కడా కూడా వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. ఎక్కడికక్కడ వాళ్ళు స్టంటులు చేస్తున్నా కూడా వాళ్ళు దారి పొడుగున వాళ్ళకి భద్రత ఇచ్చుకుంటూనే పోయారు. అంటే ప్రభుత్వం ఈరోజు జగన్మోహన్ రెడ్డి పర్యటనలు అంటే అంత భయపడుతుందా? జగన్మోహన్ రెడ్డి పర్యటనలు అడ్డుకుంటే అది ఎక్కడ ఆయనకు ప్లస్ అవుతుందని ఆందోళనలో ఉందో నాకు అర్థం కావట్లేదు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కల్పించినంత సెక్యూరిటీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కూడా పోలీసు వ్యవస్థ కూడా కల్పించింది. అంత సెక్యూరిటీ కల్పిస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు కానీ అటు ప్రభుత్వం కానీ జగన్మోహన్ రెడ్డికి. ఇంకా జగన్మోహన్ రెడ్డికి భద్రతా వైఫల్యం ఎక్కడ? అయినా జగన్మోహన్ రెడ్డికి సొంతగా సెక్యూరిటీ ఉంది కూడా, ఆయన ఇంటి చుట్టూరు 100 మాగదులు ఉన్నారు. అంతేకాదు మనం చూస్తే అమరావతి ఉద్యమం పక్కన జరుగుతూ ఉంటే వాళ్ళు వచ్చి ఎక్కడ తన మీదకి వస్తారు అని చెప్పి ఈ వ్యక్తి ఆ రోజున అటు ఇటు పరదాలు కట్టుకొని వెళ్ళిపోయిన వ్యక్తి సెక్రటేరియట్కి వెళ్ళాలంటే తాడేపల్లి నుంచి సెక్రటేరియట్కి ఎంతసేపు వెళ్ళొచ్చు? 10 నిమిషాలు. ఆ 10 నిమిషాలు పరదాలు కట్టుకొని వెళ్ళిన వ్యక్తి ఎక్కడ ఏం రాళ్ళు పడతాయో అని చెప్పి అక్కడెక్కడో ఆకాశంలో హెలికాప్టర్ వెళ్తా ఉంటే కింద ఫుట్పాత్ మీద ఉన్న వ్యాపారులు కూడా పంపించేసే పరిస్థితి, కింద ఉన్న చెట్లు కూడా కొట్టేసే పరిస్థితి. ఆకాశంలో జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్లో వెళ్తా ఉంటే కింద ట్రాఫిక్ జామ్ ఆపేస్తారు సిగ్నల్స్ దగ్గర వాళ్ళ పోలీస్ అధికారులు. అంత నడిచింది జగన్మోహన్ రెడ్డి భద్రతకు సంబంధించి అప్పట్లో. అప్పుడంటే ఆయన అధికారంలో ఉన్నారు కాబట్టి నడిచింది. అలాంటి వ్యక్తి ఈరోజు భద్రత గురించి మాట్లాడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. ఇంత హై సెక్యూరిటీ ప్రభుత్వం వైపు నుంచి జగన్మోహన్ రెడ్డికి ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఇంకా భయం ఏంటి? ఈ స్థాయిలో ప్రాణభయం ఉన్న వ్యక్తి జనంలోకి అసలు రాగలుగుతాడా అంటున్నాను నేను. ఎందుకంటే అప్పుడెప్పుడో తన తండ్రి ఏదైతే చాపర్లో వెళ్ళిపోతూ చిత్తూరుకి రచ్చబండ కార్యక్రమానికి ఆ చాపర్ ఏదైతే వాతావరణం సరిగా వెదర్ అనుకూలించక ఆయన చాపర్ తిరుగుతూ వెళ్ళి చెట్లను గుద్దేసుకుంది, అది క్రాష్ అయింది అది చాపరు. అందుకని జగన్మోహన్ రెడ్డి ఏమనుకుంటారంటే తాను వెళ్తున్న దారంతా ఎక్కడా కూడా చెట్లు అడ్డు లేకుండా ఉండాలని ప్రయత్నం చేస్తారు. అందుకే ఆయన పైన హెలికాప్టర్లో తిరుగుతూ ఉంటే కింద చెట్లు కొట్టేసేవాళ్ళు అధికారులు. ఇది తెలియక పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఎప్పుడు కూడా అధికారులను తిడతా ఉండేవాళ్ళు. అప్పట్లో చెట్లు ఎట్లా కొట్టేస్తారు మీరు జగన్మోహన్ రెడ్డి పర్యటనలోని? యాక్చువల్గా ఆయన భయానికి కారణం ఇది. సో అలాంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు తన భద్రత గురించి భయపడతా ఉన్నారు. ఈయన ప్రతిపక్షంలో ఉన్నారు, ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే ఈరోజు ప్రతిపక్ష నేత హోదా కూడా లేదు, అయినా మనం ప్రతిపక్ష నేతగానే గమనించాలి. ఆయన ఒక పార్టీకి అధినేతగా ఉన్నారు. ఆ 3 పార్టీలు కలిసే ఉన్నాయి కాబట్టి ఈయన అపోనెంట్ పార్టీగానే తీసుకోవాలి మనం. సో పులివెందుల ఎమ్మెల్యే అని టీడీపీ టీస్ చేస్తా నేను అలాగ మాట్లాడను. బట్ అలాంటి జగన్మోహన్ రెడ్డికి భద్రతకి టీడీపీ ఉన్నన్ని రోజులు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఉన్నన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి భద్రతకి ఎలాంటి ఇబ్బంది కూడా లేదు. తన పార్టీ క్యాడర్ను తన పార్టీ నేతలను బలి తీసుకుంటారేమో కానీ బలి పెట్టుకుంటుందేమో కానీ టీడీపీ ఎప్పుడూ కూడా అపోనెంట్ లీడర్స్ని చాలా జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నం చేస్తుంది. వాళ్ళ మీద ఈగ కూడా వాళ్ళనివ్వదు. సో అందుకని జగన్మోహన్ రెడ్డి అంత భయపడాల్సిన అవసరం లేదు, అంత ఇన్సెక్యూరిటీగా తన భద్రత విషయంలో ఆయన ఫీల్ అవ్వాల్సిన అంశం కూడా లేదు. కాకుంటే తన భద్రత ఏ అంశాల్లో తనకు ఆందోళనగా ఉంది అనేది ఒకసారి వాళ్ళు కేంద్రానికి రాసిన లేఖలో కానీ పొందుపరుచుంటే జనానికి కూడా ఈ అంశాల్లో జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నారనేది ఒక క్లారిటీ వచ్చి ఉండేది అనేది నా అభిప్రాయం.